ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో లక్ష్యం పూర్తయిందని అనుకోవాలండి. లక్ష్యం పూర్తయిందా అంటే నేనైతే పూర్తి అవ్వలేదని చెప్తాను. ఓకే, దీనికి టు బి కంటిన్యూడ్. ఎందుకు అంత ధైర్యం చేస్తుంది అంటారు? పాకిస్తాన్ దేశంలో ప్రభుత్వం ముఖ్యం కాదు, అక్కడ నిర్ణయించేది ఆర్మీ. పాకిస్తాను భారతదేశం సమోజ్జీలు కాదు, వీఆర్ నాట్ ఈక్వల్స్. టర్కీ మొదటి నుంచి కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్తో ఉంది. ట్రంప్ కూడా నేను ఒక న్యూక్లియర్ యుద్ధాన్ని ఆపాననేది ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్. 1500 సంవత్సరాలుగా కొట్టుకుంటున్నారు భారతీయులు పాకిస్తానీలు. ఏ అధ్యక్షుడు అంటాడండి? ఈసారి మనం పాకిస్తాన్తో మాట్లాడేది రెండు విషయాల మీద. ఒకటి స్టాప్ టెర్రరిజం, రెండోది పిఓకే ఈజ్ అవర్స్. వెల్కమ్ టు బిగ్ టీవీ. దౌత్యం యుద్ధం కంటే శక్తివంతమైంది, కానీ కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ సింధు లాంటివి అనివార్యమవుతూ ఉంటాయి. నిజంగా దౌత్యం ఎంతవరకు యుద్ధాలను నివారిస్తుంది? దౌత్యం దేశాల మధ్య ఎంత ప్రధానమైంది? ఈ సందర్భంలో చర్చించాల్సిన అంశం. మనతో సుదీర్ఘకాలం దౌత్యవేత్తగా పనిచేసిన సురేష్ బాబు ఉన్నారు. సురేష్ బాబు గారు నమస్తే. నమస్కారం. అంటే ఆపరేషన్ సింధు, దీని తర్వాత అనేక మనకు ఆయుధాలు కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, దాంతోపాటు అసలు దౌత్యం అంటే డిప్లొమాటిక్ అనేది ఎంత కీలకమైంది అనేది ఒక అతిపెద్ద చర్చ స్టార్ట్ అయింది. మీరు సుదీర్ఘకాలం పనిచేశారు. ముందుగా అసలు ఈ ఆపరేషన్ లక్ష్యం పూర్తయిందని అనుకోవాలండి. ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో దాని లక్ష్యం ఒకటి ఉంది, అది పూర్తయిందా లేకపోతే అమెరికా మధ్యంతరంగా వచ్చి కొన్ని నీళ్లు జల్లిపోయింది అనుకోవాలా? సాధారణంగా మనం మన డైలీ లైఫ్లో మనం చాలా సమస్యలు మనం ఎదుర్కొంటుంటాం. సమాజంలో వాదనలు ప్రతివాదనలు సొసైటీలో జరుగుతున్నప్పుడు మరి కొన్ని వాదనలు ప్రతివాదనలు కొన్ని సమస్యలు అవి జటిలమైపోయి పరిష్కారానికి అవకాశం ఇవ్వనివ్వకుండా కూడా వేరే ఫామ్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు వేరే మెథడ్స్ యూజ్ చేస్తారు జనరల్గా. అవి హింసాత్మకమా లేకపోతే అహింసాత్మకమా లేకపోతే లీగల్గానా లేకపోతే ఇంకోలాగానా ఉంటాయి. అదే ఇక్కడ కూడా ఈ అంతర్జాతీయ సంబంధాలు లేకపోతే రెండు దేశాల మధ్య సంబంధాల్లో కూడా అదే మనకు కనిపిస్తుంది. జనరల్గా అది మనకు అందరికీ తెలిసింది. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి దాంట్లో మరి భారత్ పాకిస్తాన్ రెండు దేశాల మధ్య గత 75 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సమస్య మనకు అందరికీ తెలుసు. దాని గురించి మనం ప్రత్యేకంగా ఇంకోసారి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అది ఎంత జటిలమైనటువంటి సమస్య మనకి ఇప్పుడు అర్థమవుతుంది 75 సంవత్సరాల తర్వాత. అంటే ఇది ఒక కీలక స్థాయిలోకి చేరుకుంది, ఒక ఎక్స్ట్రీమ్ పీక్లోకి చేరుకుందనమాట. గతంలో కూడా చాలాసార్లు జరిగినాయి. తర్వాత 2 యుద్ధాలు 3 యుద్ధాలు చేశాము. అయితే ఏ అంశం చుట్టూ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఏర్పడిందో ఆ అంశము మరి ఇప్పుడు ఈరోజు ఒక్క మన ఈ రీజియన్లోనే కాదు, మొత్తం యాక్చువల్గా గ్లోబల్గా కూడా అది చాలా ఫ్లాష్ పాయింట్ లాగా మారిపోయింది. కాశ్మీర్ అనేటువంటి రీజను ఈరోజు మిలిటరీ పరంగా లేకపోతే రాజకీయ పరంగా అది చాలా కీలకమైనటువంటి ఒక ప్రదేశంగా మారింది ప్రపంచ రాజకీయాల్లో. అందులో భాగంగానే ఇప్పుడు ఈ మిషన్ జరిగింది. ఇప్పుడు మిషన్ ప్రస్తుతం మన భారత సైన్యం, భారత ప్రభుత్వం దీన్ని చేపట్టింది. లక్ష్యం పూర్తయిందా అంటే నేనైతే పూర్తి అవ్వలేదని చెప్తాను. ఓకే, దీనికి టు బి కంటిన్యూడ్. అంటే ఉగ్రవాదం అనేటువంటిది మనకి ఎప్పుడు మనం మొదటి నుంచి పాకిస్తాన్ అంటే మనం ముఖ్యంగా ఉగ్రవాదం గురించి మనం ఆలోచిస్తాం. ఎందుకంటే పాకిస్తాన్ వైపు నుంచి కాశ్మీర్లో ఎప్పుడైతే 47 తర్వాత కాశ్మీరు సమస్య ఏర్పడిందో అప్పటి నుంచి గత కొంతకాలం ఒక 3-4 దశాబ్దాలు ఎటువంటి శాంతియుతంగానే ఇటు మన కాశ్మీర్లో, జమ్మూ అండ్ కాశ్మీర్లో, అటువైపు పాకిస్తాన్ ఆక్యుపై చేసినటువంటి కాశ్మీర్లో కూడా అందరూ కాశ్మీరీ వాళ్ళే ఉన్నారు. అయితే 80వ దశకు నుంచి ఈ ఉగ్రవాదం ద్వారానే ఈ సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి ఒక రాజకీయ విధానాన్ని అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం దాన్ని అడాప్ట్ చేసుకుంది.
అదే విధానాన్ని ఒక కీలకమైనటువంటి విధానంగా సక్సెసివ్ ప్రభుత్వాలందరూ వాళ్ళు ఎవరున్నా సరే అధ్యక్షుడిగా ప్రధానమంత్రిగా ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ వాళ్ళు దాన్నే కొనసాగిస్తూ వస్తున్నారు. అంటే ఉగ్రవాదం ద్వారా టెర్రర్ చేసి ఉగ్రవాదం ద్వారానే మనం ఈ భూభాగాన్ని మనం కబళించుకోవచ్చు అనేటువంటి ఒక విధానాన్ని వాళ్ళు చేశారు. అందులో భాగంగానే మనకి ఈ మధ్య జరిగింది చివరిది పేల్గాం ట్రాజడీ. మరి ఆ తర్వాత ఈ ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది ఏంటంటే మరి దాన్ని రిటాలియేట్ చేయాలి, ఆ పాకిస్తాన్ దేశానికి ఒక గుణపాఠం చెప్పాలి అనేటువంటి ఒక దాంతో మన భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మనం అటాక్ చేసాం. కాకపోతే ఏంటంటే మొదటి నుంచి మనం ప్రపంచానికి చెప్పింది చేసింది కూడా ఏంటంటే పాకిస్తాన్ ఆక్యుపై చేసినటువంటి కాశ్మీరు ప్రదేశంలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ స్థావరాలు ఎన్ని ఉన్నాయో దాదాపు అన్ని స్థావరాల మీదే మనం టార్గెట్ చేసుకుని మన ఆర్మీ మన ఎయిర్ ఫోర్స్ టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేయడం జరిగింది. మనం గత 4 రోజులు 5 రోజులుగా చూసాము. దాదాపు 10-11 స్థావరాల మీద దాడి చేయటం, వాటిని ధ్వంసం చేయడం జరిగింది. కొంతమంది చనిపోయారు ఉగ్రవాదులు. అంటే సో దాని ద్వారా మనకి అర్థమైంది ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదం ద్వారానే భారతదేశంతో స్కోర్ సెటిల్ చేసుకోవాలనేటువంటి ఒక విధానాన్ని ఇంకోసారి అది రుజువైంది. ఇది మొన్న జరిగినటువంటి పహల్గాం ఇదనమాట. అయితే మరి ఈ ప్రక్రియలోనే ఇది ఆక్రమిత కాశ్మీర్ ఇది, కాకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రీజియన్లో ఉన్నటువంటి 1-2 మిలిటరీ వీళ్ళ హెడ్ క్వార్టర్స్ కాదు కానీ మిలిటరీ స్థావరాల మీద కూడా మనం దాడి చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే మనము మన లక్ష్యం కొంతవరకు పూర్తి చేసాము. అయితే దీంతో ఈ ధ్వంసం చేసినంత వలన పాకిస్తాన్ ఉగ్రవాదం ఆగుతుందా అన్నది అది అందరూ అడుగుతున్నారు. నా దృష్టిలో అయితే అది ఆగదు. అయితే ఇది ఒక గుణపాఠం వాళ్ళకి. కానీ ఏంటంటే వాళ్ళ ఫారెన్ పాలసీలో ఇది ఒక ముఖ్యమైన కోర్ ఇష్యూ అన్నమాట. టెర్రరిజం అనేది మరి టెర్రరిజం అంటే ఇండియాతో భారతదేశంతో సంబంధాల్లో మరి టెర్రరిజం ద్వారానే అస్థిరతని సృష్టించి కాశ్మీర్ రాష్ట్రాన్ని, కాశ్మీర్ ప్రాంతాన్ని ఏదో విధంగా తీసుకోవాలి అనేటువంటిది వాళ్ళ ఎజెండాలో ఎప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది అది. సో కాబట్టి నేనంటే భవిష్యత్తులో మళ్ళా సరే ఇప్పుడు కొన్ని రోజులు బహుశా వేచి చూడాలి అది ఎన్నాళ్ళు మనకి ఇప్పుడు ఈ సైలెన్స్ ఉంటుందో. కానీ నేను అనుకోను వాళ్ళు దీంతో ఆపుతారని. మళ్ళా సరే నిన్న ప్రధానమంత్రి మోదీ గారు నిన్న ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తర్వాత ఈరోజు కూడా మన ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళతో కూడా అడ్రస్ చేశారు. అందులో ఆయన క్లియర్గా చెప్పారు ఇది కేవలం పాజ్ అని. ప్రస్తుతం మనం ఈ ఉగ్రవాదాన్ని వ్యతిరేకంగా చేసేటువంటి ఈ క్యాంపెయిన్కి కేవలం ఒక చిన్న పాజ్ అనమాట. అంటే కాదు సురేష్ బాబు గారు, మీరు చాలా దేశాల్లో చూశారు. ఇటువంటి కూడా మీరు మొన్న 6వ తేదీ జరిగిన సింధుని కూడా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు. ఎలాంటి సైన్ ఇవ్వగలిగామండి మనం ఇప్పుడు? అంటే పాకిస్తాన్ ఒక్కదానికే కాదు మిగతా ప్రపంచ దేశాలకు కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎలాంటి సైన్ ఇవ్వగలిగాం మనం? ఉగ్రవాదం అనేటువంటిది ప్రపంచంలో ఏ దేశమైనా ఏ మూలైనా సరే అది మంచిది కాదు. అంటే అది డెవలప్మెంట్కి ఏ విధంగా కూడా తోడ్పడదు. ఏ దేశం అభివృద్ధిని కూడా ఇన్ కాంట్రరీ ఏ దేశంలో అభివృద్ధి జరిగినా ఆ అభివృద్ధిని మళ్ళీ వెనక్కి లాగుతుంది. ఏది టెర్రర్ అనేటువంటిది భయం భీతి సృష్టించి ప్రజల మీద దానివల్ల ఏంటంటే అక్కడ అశాంతిని క్రియేట్ చేయడం ఏంటంటే ఇది ఒక సిద్ధాంతం, ఇది ఒక ఐడియాలజీ. ఇది కొన్ని టెర్రరిజాన్నే మతంలాగా నమ్మి భయభ్రాంతులను చేసి కొంత ఆ పర్టికులర్ సమాజం మీద సొసైటీ మీద కంట్రోల్ సాధించాలి అనేటువంటిది అదొక ఐడియాలజీ. అది ఏషియా అనండి, ఆఫ్రికా అనండి, లేకపోతే అరబ్ దేశాలు ఏదైనా సరే. ఈరోజు చూసాం మనము ఆఫ్రికాలో బుర్కినో ఫాసో అనేటువంటి దేశంలో ఈరోజు మారణ హోమం జరిగింది. 100 మందిని ఇదే ఉగ్రవాదులు ఎవరు లష్కర్ ఏ తోబా అనేటువంటి ఒక సంస్థకి సంబంధం ఉన్నటువంటి అక్కడ లోకల్ సంస్థ వాళ్ళు 100 మందిని కాల్చిపారేశారు. అది కూడా ఉగ్రవాదమే.
సో ఉగ్రవాదం అనేటువంటిది డెఫినెట్గానే ఏ దేశానికైనా అది మంచిది కాదు, అభివృద్ధి పరంగా లేకపోతే ఏ విధంగా కూడా అది ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్ అనమాట. అయితే మనం ఈరోజు చేసినటువంటి సింధూర ఆపరేషన్ డెఫినెట్గానే ఇది ప్రపంచంలో ఒక మెసేజ్ డెఫినెట్గానే వెళ్ళింది. ఇది భారత ప్రభుత్వము, భారతదేశము, భారత ప్రజలు టెర్రరిజం అనేటువంటి దాన్ని సహించరు. జీరో టాలరెన్స్ అంటారు. జీరో టాలరెన్స్ టు టెర్రరిజం, ఎనీ ఫార్మ్ ఆఫ్ టెర్రరిజం. ఏ విధంగా ఏ రూపంలో ఉన్నటువంటి దానికి మనం సహించమనేటువంటి ఒక మెసేజ్ ఒక్క పాకిస్తాన్ ప్రజలకే కాదు, ఒక్క ఏషియా ఖండంలో ఉన్నటువంటి కొన్ని దేశాల్లో టెర్రరిజాన్ని కూడా కొంచెం నమ్మి కొంత టెర్రరిజంతో కూడా సహకరించే కొన్ని చిన్న దేశాలు, కొన్ని తాత్కాలికమైన ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి చిన్న అవి ఆ ప్రాంతాల్లో కూడా మన మెసేజ్ క్లియర్గా వెళ్తుంది. ఇది ఇండియాతో డీల్ చేయాలంటే ఓకే, లెట్స్ డీల్ విత్ ట్రేడ్, లెట్స్ డీల్ విత్ కల్చర్, లెట్స్ డీల్ విత్ కోఆపరేషన్, బట్ నాట్ టెర్రరిజం కదా. అంటే ఒకవైపు పాకిస్తాన్కి సంబంధించిన ఆర్థిక పరిస్థితి అల్లకొల్లాలంగా ఉంది. అసలు దేశంలో ఉండాల్సిన ఎన్ని ఉన్నాయి, అన్ని దరిద్రాలు వాళ్ళని వెంటాడుతున్నాయి. అలాంటి సమయంలో కూడా ఒకవైపు ఏదైతే మనం చేస్తున్న అటాకు తీవ్రవాదుల మీద అయితే వాళ్ళ జనావాసాలపైన యుద్ధానికి కాలు దూకుతున్నట్లే మనకి కనిపించింది. ఎందుకు అంత ధైర్యం చేస్తుందంటారు పాకిస్తాన్? అంత ఒక స్ట్రాటజీలో నడుస్తుందా? భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్య విధంగా ఎన్నికలు జరుగుతాయి, ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ. కానీ మనం చూస్తున్న 70 సంవత్సరాల్లో పాకిస్తాన్ దేశంలో ప్రభుత్వం ముఖ్యం కాదు. పాకిస్తాన్ దైనందిన జీవితం మీద కూడా పాకిస్తాన్ ఆర్మీ పూర్తి కంట్రోల్ మొదటి నుంచి ఉంది. మరి ఆర్మీ, ఐఎస్ఐ వాళ్ళ కంట్రోల్తోనే ఈవెన్ వాళ్ళు ఏ రకమైనటువంటి ఎకనామిక్ పాలసీస్ని ఫాలో చేయాలని ప్రభుత్వాన్ని చెప్తారో అదే ప్రభుత్వం చేస్తుంది. సో ప్రభుత్వానికి ఫస్ట్ వాయిస్ ఉండదు. అక్కడ ఎన్నుకోబడినటువంటి వాళ్ళ పార్లమెంట్కి సభ్యులు కానీ లేకపోతే వాళ్ళ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కానీ వాళ్ళకి ఎటువంటి ముఖ్యమైనటువంటి వాయిస్ ఉండదు. అక్కడ నిర్ణయించేది ఆర్మీయే. కాబట్టి అంటే ఆర్మీ చేయాల్సిన పని ఆర్మీ చేయాలి, ఎన్నుకోబడిన ప్రతినిధులు చేయవలసింది ఎన్నుకోబడిన ప్రతినిధులు చేయాలి, ప్రభుత్వాలు చేయాలి. ఎకానమీ డెవలప్ చేయడం కానీ లేకపోతే దేశాన్ని డెవలప్ చేయాలన్నా వాళ్ళు చేయాలి. కానీ ఆ దేశంలో అన్ఫార్చునేట్లీ అంటే అంతా వాళ్ళ చేతిలో ఉంది. సో దానివల్ల మనం అర్థం చేసుకోవచ్చు ఇది దేశం ఎటుపోతుందో ఒకటి. రెండోది, పాకిస్తాన్ లాంటి దేశంలో ఆర్థిక వ్యవస్థ ఏదో నామకే వాస్తే అంటారు, పేరుకు మాత్రమే ఉంది. అక్కడ దాదాపు ఆర్థిక ఎకానమీలో 80% ఒక 5, 6 లేక 10 కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి మొత్తం కంట్రీ ఎకానమీ. ఓకే, అది పంజాబ్ అనండి, లేకపోతే సింధీస్ అనండి, లేకపోతే ఇంకొక ఎథనిక్ గ్రూప్ అనండి, వీళ్ళ చేతుల్లోనే దేశం అంతా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంది, వీళ్ళే కంట్రోల్ చేస్తారు. ఓకే. సో అది కాకుండా వెనకబడిన రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది బలూచిస్తాన్ అని, లేకపోతే ఇంకా ఉన్నాయి కదా కొన్ని, ఇంకా వేరే పఠాన్స్ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి కొన్ని. సో బేసికల్గా ఏంటంటే ఈ 10 కుటుంబాలు కంట్రోల్ చేసే ఎకానమీ, మనం దాన్ని ఎకానమీ అనం, దాని ఏదో ఒక ట్రైబల్ ఎకానమీ అంటాం అంతే. సో మనం ఇంకా అటువంటి దేశంలో మనం వాట్ డూ వి ఎక్స్పెక్ట్, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇప్పుడు మీరు అన్నదాన్ని కూడా మన వాట్ కైండ్ ఆఫ్ ఎకానమీ దట్ వీ టాక్ అబౌట్. అంటే మరోవైపు అండి, ఇది ఆపరేషన్ జరుగుతున్న సమయంలో అటు చైనా కావచ్చు లేకపోతే టర్కీ కావచ్చు, అంటే మన సహాయాన్ని చాలా వరకు మనం టర్కీకి చాలా సందర్భాల్లో చేసాం మనం. అలాంటిది కూడా ఈ ఆపరేషన్ సింధూర్లో చైనా ప్రత్యేకంగా ఎలా చూడాల్సిన అవసరం ఉందండి? అంటే చైనా మీకు తెలుసు, అందరికీ తెలుసు, ప్రస్తుతం ఈ ఏషియా ఖండంలో ఉన్నటువంటి దేశాల్లో అసలు చైనా దేశము పాకిస్తాన్కి మొదటి నుంచి చాలా క్లోజ్గా ఉన్నటువంటి మిత్రదేశం. మొదటి నుంచి స్ట్రాటజిక్ పార్ట్నర్ అంటారు వాళ్ళు. ఓకే. సో ఒక వ్యూహాత్మక
మిత్రుడు అంటారు. సో మరి దాన్ని ఎలా చూస్తామంటే జియో పాలిటిక్స్లో, ఎందుకంటే భారతదేశం అనేటువంటిది చైనాకి ఒక కాంపిటీటర్ ఏషియా ఖండంలో కానీ లేకపోతే ప్రపంచ రాజకీయాలు, ముఖ్యంగా ఈ ఖండ రాజకీయాల్లో. ఓకే. సో ఎందుకంటే ఇండియా కూడా చాలా, ఇండియా ఈజ్ ఎమర్జింగ్ ఎకానమీ, ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మనది. తో అది మరి మనకిను పాకిస్తాన్కి మొదటి నుంచి సంబంధాలు దాదాపు స్ట్రెయిన్డ్ రిలేషన్సే మనకి. వేరస్ చైనాకి మనకి కూడా అటువంటి రిలేషన్సే ఉన్నాయి. ఒక కాంపిటేటివ్ రిలేషన్షిప్, దానికంటే కొంచెం ఎక్కువ చెప్పచ్చు. కాంపిటేటివ్ కంటే ఈవెన్ కొంతవరకు రాజకీయంగా కన్ఫ్రంటేషన్లు కాకపోయినప్పటికీ డెఫినెట్గానే ఎవరిది పై చేయి, ఈ రీజియన్లో ఎవరిది పై చేయి అనేటువంటి ఒక భావన ఉన్నటువంటి దేశం. సో డెఫినెట్గానే మరి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో జియో పొలిటికల్ ఇప్పుడు ఈ గేమ్లో డెఫినెట్గానే చైనా పాకిస్తాన్కి ఓపెన్గా అంటే ఈరోజు చేయట్లేదు, మొదటి నుంచి ఎప్పటి నుంచి చేసుకుంటూ వచ్చింది. దాని సైనిక వ్యవస్థను కానీ లేకపోతే ఆయుధాలు సమకూర్చి కానీ లేటెస్ట్ ఆధునిక టెక్నాలజీ బేస్డ్ ఆర్మ్స్ ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది 4 రోజుల క్రితం చూసాము. అవును, కొన్ని పాకిస్తాన్ చైనాలో తయారు చేసినటువంటి ఫైటర్ క్రాఫ్ట్స్ మరి అవి వాటి పెర్ఫార్మెన్స్ కూడా మనకి కొన్ని మీడియా సంస్థల్లో, మీడియా సోర్సెస్ ద్వారా మనకు తెలుస్తుంది వాటి సుప్రీమసీ కూడా. వేరేజ్ టర్కీ మొదటి నుంచి మనకి కాశ్మీర్ విషయంలో మొదటి నుంచి పాకిస్తాన్తో ఉంది. అది మీరు ముఖ్యంగా ఈ ఎర్డోగాన్, ఇప్పుడు ఉన్నటువంటి టర్కిష్ నాయకుడు ఎర్డోగాన్ ఉన్నాడు కదా, మరి ఆయన దాని ఏంటంటే దీన్ని ఒక మతపరంగా దీనికి ఒక మతపరమైన రంగు పూసి కాశ్మీర్కి మద్దతు ఇస్తూ, అలాగే ఇది ఒక ఇస్లామిక్ కంట్రీ కాబట్టి దానికి అక్కడ వేరే రాజకీయం ఉంది. అదేంటంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ అని ఒకటి ఉంది, అంతర్జాతీయ ఇస్లామిక్ కాన్ఫరెన్స్ ఒకటి ఉంది. అందులో ఏంటంటే అన్ని ముస్లిం దేశాలు అందులో మెంబర్స్. అయితే ఈ ఆర్గనైజేషన్లో ఈ ముస్లిం కంట్రీస్ అన్నీ అందులో మెంబర్స్. అయితే వాళ్ళకి మళ్ళీ చాలా విరుద్ధమైనటువంటి పోకడలు ఉన్నాయి. సౌదీ అరేబియా అంటే టర్కీకి పడదు, టర్కీ అంటే సౌదీ అరేబియా పడదు. అలాగే అంటే వాళ్ళ కాంపిటీషన్ కూడా ఉందన్నమాట. సో అందులో ఏంటంటే ఈ టర్కీ అనేటువంటిది ఈ ఓఐసీలో మొత్తం ముస్లిం వరల్డ్ మీద నాయకత్వం వహించాలి అనేటువంటి ఒక భావంతో అది పనిచేస్తుంది. అయితే లేదు, నువ్వు కాదు, సౌదీ అరేబియా నేను అసలు ముస్లిం మొత్తం ఈ ప్రపంచానికి నాయకుడిని అనేటువంటి ఒక మెసేజీ, ఒక రాజకీయ పోకడ అది చేస్తుంది అనమాట. సో వాటిల్లో వాళ్ళకు కూడా చాలా కాంపిటీషన్ ఉంది. కానీ ఇందులో ఏంటంటే కాశ్మీర్ విషయం వచ్చినప్పటికీ కేవలము ఇస్లామిక్ స్టేట్ కాబట్టి పాకిస్తాన్కి ఇది మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చింది. నిన్న జరిగినటువంటి ఈ 4 రోజుల దాంట్లో కూడా కొన్ని పత్రికా దాని ఏమంటారు సాధనాల్లో టర్కీ నుంచి డ్రోన్స్, టర్కీ నుంచి కొన్ని ఆయుధాలు వచ్చినాయి అని, వచ్చిన డ్రోన్స్ అన్ని కూడా టర్కీ మేడ్ అవన్నీ డ్రోన్స్ అన్ని అన్నారు. మరి అవి సహాయం ఓపెన్గా అవి సపోర్ట్ చేసినాయి. చైనా ఈ మధ్య ఇవ్వలేదు, బట్ ఇంతకుముందు ఆల్రెడీ ఆర్మ్ చేసి పెట్టింది. ఆ మిసైల్స్ కనిపించినాయి కదా, PL-15 అని అనేటువంటి మిసైల్, లేకపోతే PL-10 అనేటువంటి జెట్ ఎయిర్ క్రాఫ్ట్ కనిపించినాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు టెస్ట్ చేస్తున్నారా, మన దగ్గర ఉన్నటువంటి వాటికంటే ఇవి ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్ అనేటువంటిది టెస్టింగ్ జరుగుతుందా? ఎందుకంటే దానికి చాలా యాంగిల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఒక క్లినికల్ ల్యాబ్ లాగా ఉపయోగపడుతుంది. ల్యాబ్ లాగా మరి అది కూడా కొన్ని వర్గాల్లో అది కూడా మన అనలైజ్ చేస్తున్నారు. అలాగే ఆయుధాలు అమ్ముకునే వాళ్ళు, ముఖ్యంగా తయారు చేసి అమ్ముకునే వాళ్ళు కూడా ఆ యాంగిల్ నుంచి చూసుకుంటారు. వాళ్ళు ఎక్కడైతే మార్కెట్స్ ఉన్నాయో, ఎక్కడ వీళ్ళ ప్రొడక్ట్ ఎఫిషియెంట్గా పనిచేస్తుందో చూసుకుంటారు కదా. అంతే. సో అలా కానీ అయితే ఇక్కడికి వచ్చినప్పటికీ ఇది చాలా సీరియస్ మ్యాటర్ ఇది. ఎందుకంటే చైనా మన మీద కోపంతో, లేకపోతే మనకున్నటువంటి సమస్యలు, మనతో ఉన్న సమస్యలు ఉన్నాయి కదా ఎలాగో, ముఖ్యంగా POK, అవును, POKలోంచి CPEC కారిడార్ వెళ్తుంది. ఆ కారిడార్ POKలోంచి వెళ్తుంటే మనం దాన్ని అబ్జెక్ట్ చేసాము. BRS దాని ఏమంటారు, ఆ CPEC కారిడార్ని
అక్కడ వాళ్ళ కన్స్ట్రక్షన్ మనం ప్రొటెస్ట్ చేసాం. ఓకే. ఎందుకంటే పిఓకే నుంచి వెళ్ళడానికి కాదు, ఇది మాది కాబట్టి ఇది మా టెరిటరీలోంచి మా అనుమతి లేకుండా మీరు చేయకూడదని చెప్పి మనం ప్రొటెస్ట్ చేసాము. సో అందుకని మనం దానికి ప్రొటెస్ట్గా మనం వాళ్ళు పిలిచిన చైనీస్ మనని కూడా ఆ కాన్ఫరెన్స్ పిలిచినా మనం 2-3 సార్లు వెళ్ళలేదు. ఓకే. సో అది తర్వాత ఇంకోటి, ఇదే కారిడారు పాకిస్తాన్ నుంచి ఇప్పుడు మనం మాట్లాడే బలూచిస్తాన్ నుంచి గ్వాదర్ పోర్టుతో ఎండ్ అవుతుంది. ఓకే. గ్వాదర్ పోర్టు చైనీస్ డెవలప్ చేశారు. అవును. గ్వాదర్ పోర్టు ఎందుకు డెవలప్ చేశారు? అది ఏదో ఎకనామిక్ కారిడార్ అని కాదు. ఈ కారిడార్ని ఎకనామిక్ కారిడార్ పేరుతో డెవలప్ చేస్తే ఇదే కారిడార్ని మిలిటరీ పర్పస్ కూడా వాడుకోవచ్చు. అవును. రేపు ట్యాంక్స్ లేకపోతే ఆర్మ్స్ దాని వెహికల్స్ అన్ని ఆర్మ్డ్ వెహికల్స్ అన్నీ ఫ్రీగా ఇటు రావచ్చు. అవును. పోర్ట్కి వచ్చిన తర్వాత పోర్ట్లో నేవల్ ఫ్లీట్, చైనీస్ నేవల్ బేస్గా దాన్ని కూడా వాళ్ళు డెవలప్ చేసుకుంటే అక్కడి నుంచి ఇండియాని టార్గెట్ చేయొచ్చు. అవును. ఇటు కింద శ్రీలంక కూడా అలాగే ఒక పాయింట్ ఏర్పాటు శ్రీలంక హంబన్టోట అయినా సరే, లేకపోతే బంగ్లాదేశ్ దగ్గర ఐలాండ్లో ఉన్నటువంటి అక్కడ కానీ. సో ఇదేంటంటే దాని ఉంటారు ఒక నెక్లెస్, ఒక పర్ల్స్ ఆఫ్ ఏదో అంటారు కదా. సో దాన్ని ఇలాగా దిగ్బంధిస్తే ఉంటారు కదా అన్ని 3 వైపుల నుంచి. తర్వాత మాల్దీవ్స్లో కూడా 2 ఐలాండ్స్ వాళ్ళు తీసుకుని అక్కడ కూడా ఒక బేస్ పెడుతున్నారు. సో ఇలాగా ఇండియా చుట్టూ ఒక వలయం లాగా సృష్టిస్తే మనం ఇండియా మీద వాళ్ళ ఫోకస్ అది ఇండియా. ఓకే. సో ఈ గ్వాదర్ పోర్టు దానికి పనిచేస్తుంది అనమాట. సో వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంది, దానికి పాకిస్తాన్ చాలా అవసరం. అవును. సో అందుకని వాళ్ళు దాన్ని పాకిస్తాన్కి వాళ్ళంతా సహాయం అంటే దానికి ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయిలేండి. సురేష్ బాబు గారు, అంటే ఎప్పటికీ పాకిస్తాన్ని మన పక్కలో బళ్ళినలాగా, అంటే ఒక దాయాదుల పోరులాగా దీన్ని ఇలా చూడాల్సిందనా, లేకపోతే దీనికి ఏమైనా మీకు కనిపిస్తుంది? ఎందుకంటే మీరు దౌత్యవేత్తగా చాలా సంబంధాలు చూశారు మీరు చాలా దేశాలు. దౌత్యం ద్వారా గత 70 సంవత్సరాలుగా మనం దౌత్యం ద్వారా మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాము కూడా, ఇంకా చేస్తాము కూడా. నిన్న కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు కూడా అన్నాడు కదా. అయితే ఈసారి ఒక మెసేజ్ ఏంటంటే, ఈసారి మనం పాకిస్తాన్తో మాట్లాడేది 2 విషయాల మీదే. ఒకటి స్టాప్ టెర్రరిజం, రెండోది పిఓకే ఈజ్ అవర్స్. కరెక్ట్. ఈ క్లారిటీ అయితే వెరీ క్లియర్గా నిన్న ఆయన చెప్పారు. ఇక 3వ అంశం లేదు. 3వ అంశం లేదు అంటే వర్తకం, వాణిజ్యం, లేకపోతే సాంస్కృతిక సంబంధాలు, మానవ సంబంధాలు, ఇక అవన్నీ దాదాపు ఇప్పుడు మన ఎజెండాలో ప్రస్తుతానికి అవి లేవు. ఆయన చెప్పింది క్లియర్గా చెప్పారు. సో అది మనం అందరం అర్థం చేసుకోవాలి. అంటే మీరు చెప్తున్నట్టు ఖచ్చితంగా ఆయన ప్రధాని ప్రస్తావించిన అంశాల్లో రక్తము, నీళ్లు, శాంతి, టెర్రరిజం ఒక చోట ప్రయాణించదు అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. అంటే ఇవి చూసుకున్నట్లయితే మనకి ఇంకా భవిష్యత్ తరాలు కూడా చూసే అవకాశం ఉందా? ఏమో, భవిష్యత్ తరాలు మనకంటే ఇంకా చాలా తెలివిగల వాళ్ళు అవ్వచ్చు కదా. మన భవిష్యత్ తరం మనకంటే ఇంకా చాలా తెలివిగల తరం అవ్వచ్చు కదా. మనకంటే చాలా మెచ్యూర్డ్ జనరేషన్ రావచ్చు కదా. బోత్ కంట్రీస్ ఏమో, అటువైపు నుంచి రావచ్చు, ఇటువైపు నుంచి రావచ్చు. ఎప్పుడైతే మనం ముందు టెర్రరిజంని మనం డీల్ చేస్తామో, టెర్రరిజంని మనం హ్యాండిల్ చేసి టెర్రరిజం అనేటువంటి ఒక ఫినామినీ మనం కంప్లీట్గా పూర్తి చేయగలము. తద్వారా ఏంటంటే ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్, పీస్ఫుల్, కోఆపరేటివ్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేయగలమో అప్పుడు డెఫినెట్గానే బహుశా ఈ సమస్య కూడా పరిష్కారం జరుగుద్దని అనుకుంటున్నాను నేను. అంటే బహుశా నా తరం చూడకపోయినా ఏమో నా తర్వాత తరం చూస్తుందేమో తెలీదు. అంటే కాదండి, దీంట్లో మనకు కనిపించింది ఏంటంటే నిజంగానే మనకి భవిష్యత్ తరాలు అలా రావాలని కోరుకుందాం. కానీ యుద్ధాల్లోన సీజ్ ఫైర్ అనగానే ప్రధాని నరేంద్ర మోదీని తప్పుపడుతూ సోషల్ మీడియాలో ఒక పోస్టులు, అంటే ప్రజలకి యుద్ధ కాంక్ష పెరిగిందా, లేకపోతే యుద్ధం ద్వారా తప్ప ఈ దౌత్యం ద్వారా ఇటువంటి పరిష్కారం ఉండదని ప్రజలకి ఎందుకు ఆలోచన వస్తుందని? రియాలిటీ కంటే కొంచెం ఎమోషన్స్ వాటిని అధిగమిస్తాయి. సో అదేంటంటే, సరే మీరు అంటే ట్రోలింగ్ సోషల్ మీడియాలో జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అన్ని విధాలుగా సమస్య ఇది. యుద్ధం చేయకపోతే ఎందుకు చేయట్లేదు అంటారు, చేసిన తర్వాత బాధేసిన తర్వాత ఎందుకు బాధారు, ఎందుకు ఆపారు బాధటం, చివరిదాకా బాధచ్చు కదా అని అంటారు. అదే వెంటనే వెనక్కి తీసుకెళ్ళిపోయారు చరిత్రలోకి. ఆ రోజున ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందండి, ఆ రోజు 65లో మనం లాహోర్ దాకా వెళ్ళిపోయాము. దాదాపు లాహోర్ సరిహద్దులోకి వెళ్ళిపోయి లాహోర్ అక్కడ టెస్ట్ వేసి
కూర్చున్న తర్వాతనే వెంటనే సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వం ద్వారా తాష్కెంట్లో లాల్ బహదూర్ శాస్త్రి గారిని పిలిపించి, అయూబ్ ఖాన్ని పిలిపించి అక్కడ ఒక పీస్ డీల్ లాగా చేయించారు. చేయించిన తర్వాతనే సైన్యం వెనక్కి వచ్చేసింది. అంటే ఎక్కడెక్కడైతే మన వాళ్ళు ఆక్యుపై చేసి కూర్చున్నారో వెనక్కి మళ్ళీ మన ఇండియన్ టెరిటరీ వెనక్కి వచ్చేసింది. సో ఈరోజు లాహోర్ పూర్తిగా లాహోర్ పాకిస్తాన్ది. అలాగే ఆ రోజున కరాచీ దాకా మనం వెళ్ళి కొట్టి వెనక్కి వచ్చేసిన. కాబట్టి ఏంటంటే ఆ రోజున అలా చేసినప్పుడు ఈరోజు మనం ఎందుకు చేయకూడదు? కొంతమంది ఇప్పుడు సమాజంలో అన్ని రకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదా. అవునండి, ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది జాతీయవాదం కేవలం అంటే మన సుపీరియారిటీ చూపించుకోవాలంటే, ఎందుకంటే పాకిస్తాను భారతదేశం సమఉజ్జీలు కావు. వీఆర్ నాట్ ఈక్వల్స్. ఏ విధంగా కూడా వీఆర్ నాట్ ఈక్వల్స్. అది అందరికీ తెలుసు. మన దేశం పెద్దది, మన పొటెన్షియల్ ఏంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళ లిమిటేషన్ మనకి తెలుసు. అయితే ఏంటంటే ఇది ఇక్కడ కాంపిటీషన్, అది కంపారిజన్ కాదు. ఇక్కడ ఈరోజు ఈ 21వ శతాబ్దంలో ఆ రోజున మనం 65లో పోల్చుకుంటే చాలా మారిపోయింది. టెక్నాలజీ మారిపోయింది. ఆర్మ్స్ క్వాలిటీ అంటే న్యూ టైప్స్ ఆఫ్ ఆర్మ్స్ వచ్చినాయి. అసలు న్యూ టైప్ ఆఫ్ వార్ఫేరే వచ్చింది. సో అటువంటి దాంట్లో ఈరోజు మనకు అవకాశం వచ్చినప్పుడు ఆపర్చునిటీ ఎందుకు మనం వదులుకున్నామని చెప్పి కొంతమంది ట్రోల్ చేశారు. లేదు, కొట్టకుండా యునైటెడ్ నేషన్స్ కంప్లైంట్ చేసి, పెద్ద దేశాలకి కంప్లైంట్ చేసి, చూసారా పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారండి, కాశ్మీర్లో మా అమాయకులు కాల్చిపారేశారండి, కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, ఇది ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మీరు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి అని మనం వెళ్ళి అర్జీ పెట్టుకుంటే, అదేంటండి బాబు, మనం అంత పెద్ద దేశం అయ్యుండి వాళ్ళని నాలుగు కొట్టకుండా ఎక్కడికో పోయి ఏడిస్తే ఎలాగా, న్యూయార్క్ పోయి యూఎన్కి పోయి ఏడిస్తే ఎలాగా, కొట్టాలి, మన సామర్థ్యం చూపించాలా అని ఒకప్పుడు అన్నారు. ఇది మన్మోహన్ సింగ్ గారి టైంలో, ఆ వాజ్పేయి గారి టైంలో, లేదు కొంత రిస్ట్రెంట్ చూపించి కొంత టాలరెన్స్ చూపించి మనం ఇంకోలాగా పాకిస్తాన్ మీద దాని బిగించాలి అనేటువంటి ఒక అప్రోచ్ ఉండింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకోలాగా ట్రాల్ చేశారు. పోనీ కొట్టేసిన తర్వాత మళ్ళీ ఎందుకు సైన్ చేశారండి అన్నారు. అది ఎందుకు ఒప్పుకున్నారు? ఈ మిలిటరీ ఆపరేషన్ సింధూరాన్ని ఆపడానికి ఎందుకు ఒప్పుకున్నారు? సీజ్ ఫైర్ అన్న మాట మనం ఎప్పుడు వాడలేదు. మన 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 దౌత్య మన విదేశాంగ మంత్రి కానీ, విదేశాంగ అధికారులు కానీ, లేకపోతే ఎవరు వాడలేదు. తాత్కాలికంగా నిలిపామన్నాం, టెంపరీగా ఆగాం, పౌజ్. అదే నిన్న పిఎం గారు కూడా అన్నారు కదా, పౌజ్ తీసుకున్నామని. ఒకవేళ కనుక మళ్ళా వాళ్ళు ఇప్పుడు మనం కొట్టాము, పహల్గామ్కి టిట్ ఫర్ టాట్ అన్నాం, ఒక 11 మందినో 15 మందినో చంపేశాము. కానీ చంపేసిన వాళ్ళు ఉగ్రవాదులు, ఏది ఆ రోజు కాల్చినటువంటి ఉగ్రవాదులు ఉన్నారా లేదా అనేది తెలియదు. చాలామంది అది కూడా అడుగుతున్నారు. అవునండి, కొట్టారు, బాగానే ఉంది. ఆ 5 ఏమైపోయారు? ఆ 6 ఏమైపోయారు? వాళ్ళని పట్టుకున్నారా? వాళ్ళని పట్టుకోకుండా వాడెవడో హఫీజ్ సయ్యదో, వాడి కుటుంబ సభ్యులు 11 మంది 10 మంది ఎంతమంది వాళ్ళని చంపేశారు. అది కాదు కదా, అది కూడా మన లక్ష్యమే. కానీ వీళ్ళని పట్టుకున్నారా అని కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు. సో ఇటువంటి ట్రోలింగ్ అనేటువంటిది చాలా కామన్ అయిపోయింది కదండి. మీరు చెప్తున్న దాంట్లోన ఇప్పుడు యుద్ధ శైలి మారింది, ఆయుధాలు మారినాయి, న్యూక్లియర్ వెపన్స్ లాంటివి వచ్చినాయి. ఇన్ని వచ్చిన తర్వాత చిన్న దేశం పెద్ద దేశం అనే తేడా ఎక్కడ కనిపించకుండా అయిపోతుంది. అవును, ఇలాంటి టైంలో యుద్ధమే పరిష్కారం అవుతుందా? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ముఖ్యంగా ఈ కాంటెక్స్ట్లో 2 దేశాలు న్యూక్లియర్ స్టేట్స్, ఇద్దరి దగ్గర న్యూక్లియర్ అణ్వాయుధాలు ఉన్నాయి, న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అనేది వేరే సంగతి. మన దగ్గర ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నాయి, అయితే ఉన్నాయి. వాళ్ళకు ఉన్నటువంటి న్యూక్లియర్ హెడ్స్తో వాళ్ళు మన 1-2 రాష్ట్రాల్లో దాడి చేస్తే దాని పర్యవసనాలు అసలు అన్ఇమాజినబుల్గా ఉంటాయి. కొన్ని లక్షల మంది నాశనం అవ్వచ్చు కూడా. కానీ అది పరిష్కారం కాదు. న్యూక్లియర్ ఆప్షన్ ఈజ్ నాట్ మనకి అది పరిష్కారం కానే కాదు. అది కేవలం డిటరెంట్, భయపెట్టడానికి మాత్రమే వాడేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అది. ఇది మా దగ్గర ఇది ఉన్నది, హద్దులు దాటద్దు, అది ఒకవేళ దాటితే దాని ఏమవుతుందో నీకు తెలుసు, నాకు తెలుసు అనేటువంటి ఒక విషయం అందరికీ తెలుసు. అది
న్యూక్లియర్ ఆప్షన్. సో న్యూక్లియర్ ఆప్షన్ అన్నది ఈ రెండు దేశాల మధ్య సమస్య పరిష్కారానికి అది ఆప్షన్ కానే కాదు. అయితే ఏంటంటే నిన్నో మొన్నో మనం విన్నాం, ఇది చిన్న న్యూక్లియర్ టెస్ట్ లాంటిదో ఏదో చేశారు, లేకపోతే ఏదో ప్రయోగించారు, అది ఊరికే ఒక మెసేజ్ ఇవ్వడానికి మనకి అని కూడా అన్నారు. అది కూడా ఎంతవరకు నిజం బహుశా వెరిఫై జరగలేదు అనుకుంటా. అంటే ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా నేను ఒక న్యూక్లియర్ యుద్ధాన్ని ఆపాననేది ఆయన డైరెక్ట్ స్టేట్మెంట్. దాని మీద ఎక్కువ వ్యాఖ్యానించకపోతే మంచిది. ట్రంప్ చేసేటువంటి ప్రకటనలన్నీ మనం చూస్తున్నాము. మరి వాటి అంతరార్థం కూడా కొంతమందికి అర్థం అవుతుంది, కొంతమందికి ఎక్కువ మందికి అర్థం కావట్లేదు. ఏదో ఊరికే మాటల ప్రయోగం తప్పించి అంతకంటే అందులో ఏమీ పెద్ద ఏముండదు అనేటువంటిది, పస ఏముండదు అని కూడా కొంతమంది మనకు తెలుస్తుంది కూడా. లేకపోతే 1500 సంవత్సరాలుగా కొట్టుకుంటున్నారు భారతీయులు పాకిస్తానీలు, లేకపోతే 1000 సంవత్సరాలుగా కొట్టుకున్నారని ఏ అధ్యక్షుడు అంటాడండి? అది కూడా అతిపెద్ద దేశం, అతి బలమైనటువంటి దేశం, దాదాపు ప్రపంచ నాయకత్వం వహించిన ఒక దేశం అధ్యక్షుడు అనొచ్చా? సరే అన్నాడే అనుకోండి, దాన్ని ఎవరు పట్టించుకోలేదు కదా. ఇప్పుడు ఏంటంటే నువ్వు రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్లో ఏమన్నా 24 గంటల్లో పరిష్కారం చేస్తా అన్నావు, ఇప్పుడు 4 నెలలు అవుతుంది, ఏమైనా జరిగిందా? అంటే నేను చెప్పేది వెనకేం జరుగుతుంది అనేది అది వేరే విషయం, దాని గురించి వెళ్ళొద్దు. రష్యా అమెరికా సంబంధాలు మెరుగవుతున్నాయి, అది వేరే సబ్జెక్టు. గాజాలో గాజాలో జరిగినటువంటి దాన్ని ఆపగలిగావా? ఆపలేదు. లేకపోతే అక్కడ దాని ఉంటారు యెమెన్ హౌతీస్, అక్కడ ఏమైనా చేసావా? ఇక్కడ చేశాను అని చెప్పి క్రెడిట్ తీసుకుంటామంటే ఓకే, వి లీవ్ ఇట్ టు యువర్. సురేష్ బాబు గారు, ఇప్పుడు చాలా వరకు ప్రపంచంలో అంటే కష్ట పరిస్థితులు కానీ క్లిష్ట పరిస్థితులు కానీ వచ్చేటప్పుడు రష్యా నేను ఉన్నానని చెప్పేది, ఆ పెద్దన్న పాత్ర తీసుకునేది. ఇప్పుడు దీంట్లో ఎక్కడా కూడా అంటే ఏదో మనం రష్యా మీద ఆ ఆయుధాలతో మనం సరిపెట్టుకున్నాం తప్పించి ఎక్కడ రష్యా పాత్ర ఎందుకు కనిపించలేదంటారు? అంటే ఏ విధంగా రష్యా పాత్ర అంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న లాంటి చొరవ కావచ్చు. చొరవ అంటే మీకు గుర్తుందో లేదో, ఒకసారి 15 రోజుల క్రితం వెనక్కి వెళితే పాకిస్తాన్ అంబాసిడర్, మాస్కోలో పాకిస్తాన్ అంబాసిడరు ఎప్పుడైతే పహల్గాంలో ఇది జరిగిందో రష్యా కూడా కండెమ్ చేసింది. అలాగే అన్ని దేశాలు కండెమ్ చేసినాయి. ఈవెన్ పాకిస్తాన్కి చాలా మిత్ర దేశాలు అనుకున్నటువంటి చాలా దేశాలు కూడా ఈ విషయంలో ఈసారి ఇంతకుముందు పుల్వామాలో జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా చాలా పాకిస్తాన్ మిత్ర దేశాలు అంత స్పందించాల, అంటే కొంచెం మనమంటే అంత ఫేవరబుల్గా మాట్లాడలేదు. అయితే ఈసారి ఈ పహల్గాంలో జరిగిన తర్వాత దాని పాకిస్తాన్ మిత్ర దేశాలు కూడా దాదాపు న్యూట్రాలిటీనో లేకపోతే ఏదో మనకి సంఘీభావం చూపిస్తూ మాట్లాడినాయి. అంటే సపోర్ట్ చేయలేదు, పాకిస్తాన్ని అపోజ్ కూడా చేయలేదు, కొన్ని న్యూట్రల్గా ఉన్నాయి. రష్యాలో ఏమైందంటే మాస్కోలో ఉన్నటువంటి పాకిస్తాన్ అంబాసిడరు ఈ పహల్గాంలో జరిగిన వెంటనే ఇది భారత ప్రభుత్వం అటాక్ చేయబోతుంది, ఇండియా అటాక్ చేయబోతుంది పాకిస్తాన్ అనేటువంటి దాములు వెంటనే ముందు రష్యన్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యాడు, మీరు మీడియేట్ చేయాలి అని. మా ఇద్దరి మధ్య మీరే మీడియేట్ చేయాలి, ఎందుకంటే మీరు ఇండియాకి స్ట్రాటజిక్ పార్ట్నర్, మాతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయని. అయితే రష్యా ఈ విషయంలో మేము చేయమని చెప్పారు. అంటే ఇనవే అంత ఇంట్రెస్ట్ చూపించలా, కండెమ్ చేశారు. మనకి టెర్రరిజంకి వ్యతిరేకం అని చెప్పారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఎటువంటి యుద్ధం జరిగినా, ఎటువంటి మెజర్స్ తీసుకున్నా సరే దానికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. కొన్ని మాటల్లో మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు చాలా సెటిల్గా మనకి చాలా సెటిల్గా సపోర్ట్ చేశారు. ఫస్ట్
ఓపెన్గా చెప్పలేదు. ఎందుకంటే పాకిస్తాన్తో కూడా వాళ్ళకి ఈ మధ్య గత 30 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా వెళ్ళాడు, అక్కడితో సంబంధాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో బాగానే పెరిగి ఉన్నాయి వాళ్ళకి ఉన్నాయి. కానీ మనది ఒక స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ పార్ట్నర్షిప్ భారతదేశంతో. ఈసారి కూడా పుతిన్ వచ్చిన తర్వాత కూడా 8 సార్లు ఆయన ఇండియాలో పర్యటించడం, చాలా ఎక్కువ సార్లు పర్యటించినట్టున్నాడు పుతిన్. రికార్డ్ ఆయనదే రికార్డు. 7 సార్లు 8 సార్లు ఆయన ఇండియా వచ్చాడు ఆయన రికార్డు. సో అయితే ఏంటంటే ఇప్పుడు రష్యా ఏం చేయలేదా, లేకపోతే అలా ఏం చేయకుండా ఉన్నదా, తటస్థంగా ఉన్నదా అని అంటే ఏం చేయాలి అని అడుగుతాను. ఎందుకంటే వాళ్ళు చేయవలసింది వాళ్ళు కన్వే చేశారు కూడా. అయితే మాస్కోలో వాళ్ళకి సపోర్ట్ దొరకకపోతే ఈ లోపల ఇది జరిగేటప్పటికి వాళ్ళు వాషింగ్టన్ని అప్రోచ్ అయ్యారు. ఓకే, పాకిస్తాన్ వాళ్ళు టోటల్గా ఇప్పుడు ఆసియా ఖండం ఏదైతే ఉందో, ఖండంలో ఉన్న రష్యా కావచ్చు, లేకపోతే చైనా కావచ్చు, ఇండియా, ఈ 3 కూడా మనకి ట్రయాంగిల్లో 3 గ్రేట్ పవర్ ఉండే ఒక సెక్టర్స్ ఇవి. ఈ 3 కూడా మనకి ఇండియా కావచ్చు, లేదా చైనా కావచ్చు, రష్యా కావచ్చు. అవును, ఒక 3 కూడా ట్రయాంగిల్లో యాక్సిస్. ఎందుకంటే ఆ మూడిట్ల మధ్య, అంటే రెండింటి మధ్య సమన్వయం కుదురుతుంది, కానీ అక్కడ చైనాతో ఎందుకు అంత పెద్ద గ్యాప్ కొనసాగుతుంది? చారిత్రాత్మక కారణాలు కూడా ఉన్నాయన్నమాట. కానీ ఏంటంటే చైనా ఫారెన్ పాలసీ, చైనా యాక్చువల్లీ చైనీస్ వాళ్ళ ఐడియాలజీ, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఐడియాలజీ అనండి, లేకపోతే చైనీస్ ప్రభుత్వ వాళ్ళ డాక్ట్రిన్లో ఏంటంటే ముందు ఏషియా ఖండంలో చైనా ఇస్ ద లీడర్, అన్డిస్ప్యూటెడ్ లీడర్ అనేటువంటి వాళ్ళకి వాళ్ళు రాసుకున్నారు. ఏదంటే ఒకప్పుడు చైనా ఒక పెద్ద ఎంపైర్, చైనీస్ ఎంపైర్ ఉండేది. ఈ ఎంపైర్ అనేటువంటిది ఒక యాంబిషన్స్ చాలా దేశాల్లో, చాలా పెద్ద పెద్ద దేశాల్లో ఉంటాయి. ఒక ఎంపైర్ ఒకప్పుడు చైనీస్ ఎంపైర్, టర్కిష్ కూడా ఒకప్పుడు ఎంపైరే. ఈ ఎర్డోగాన్ ఫిలాసఫీ ఏంటి, అప్పటి టర్కిష్ ఎంపైర్ని మళ్ళా రివైవ్ చేసి ఈ రీజియన్లో ఒక ఎంపైర్గా, ఒక అగ్రనాయకుడిగా, అగ్రదేశంగా ఉండాలి అనేటువంటి ఒక ఎంపీరియల్ యాంబిషన్స్ ఉంటాయి. ప్రతి ఆ దేశాన్ని పరిపాలించే నాయకుడు అన్ని సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంటే వస్తాయి. కానీ ఇక్కడ చైనాలో కూడా ఏంటంటే ఈ ఖండంలో మనమే అగ్రనాయకులము, మనదే పెద్ద దేశము, మనమే ఇక్కడ రాజులాగా ఉండాలి. కానీ ఇండియా లాంటి ఒక దేశం ఉద్భవించింది అంటే ఇండిపెండెన్స్ తర్వాత. అది ఇంత ముందు కూడా పెద్ద దేశమే, కానీ ఇండిపెండెన్స్ తర్వాత మోడర్న్ హిస్టరీలో మరి ఇండియా కూడా దాదాపు చైనాకి సమవుజ్జి కాకపోయినప్పటికీ దాదాపు ఒక పెద్ద దేశంగా ఆవిర్భవించింది. అన్ని విధాలుగా, ఎకనామికల్గా, పొలిటికల్గా, ఫైనాన్షియల్గా, నాలెడ్జ్ పవర్ లాగా ఏర్పడింది. డెఫినెట్గానే మరి ఒక ఇండియాకి కూడా ఒక పెద్ద వాయిస్, అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెద్ద వాయిస్ ఒకటి ఏర్పడింది. డెఫినెట్గానే అది అటువంటి కాంపిటీటరు ఉండకుండా ఏదో ఒక రూపంలో ఒక సబ్సర్వియంట్గా ఉంచాలి అనేటువంటిది వాళ్ళకి ఉంటుంది. ఒక చైనీస్ ఎంపైర్, ఇంపీరియల్ యాంబిషన్స్ ఉంటాయి. ఆ విధంగా కూడా అంటే నేను చెప్పేది ఒక భౌగోళికంగా ఈ ఏషియా ఖండంలో ఇప్పుడు ఇటీవల కాలంలో మనం చూస్తున్నాము చైనా యాక్చువల్లీ ఒక కాంపిటీటర్, అమెరికాకే కాంపిటీటర్గా ఎమర్జ్ అయింది. రష్యా కూడా జూనియర్ పార్ట్నర్గా దాదాపు అని అంటున్నారు. ఒక డిఫెన్స్ వైజ్ తప్పించి, లేకపోతే ఒక దాని ఏమంటారు ఎనర్జీ సప్లయర్గా తప్పించి అంతకంటే రష్యన్ ఎకానమీ చాలా చైనీస్ ఎకానమీతో పోల్చుకుంటే చాలా వెనుకున్నది అని అంటారు. అలాగే మరి చైనీస్ ఎకానమీ ఈరోజు చేతుల్లో ఎవరిది ఎకానమీ బలంగా ఉంటే వాళ్ళే ఈరోజు లీడర్. డిఫెన్స్ ఇవన్నీ తర్వాత వస్తాయి. డిఫెన్స్ కూడా దానిపైన ఆధారపడి ఉంటుంది. సో మరి ఒక పవర్ఫుల్ ఎకనామిక్ పవర్గా అది ఎమర్జ్ అయింది. డెఫినెట్గానే దాని అంబిషన్స్ ఉంటాయి. తర్వాత ఏమో చైనాతో బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి కదండి. 1962 మరి అప్పటి నుంచి మరి ఈ సరిహద్దు, ఎందుకంటే టెరిటోరియల్ అంబిషన్స్, చైనాకి టెరిటోరియల్ అంబిషన్స్ ఉన్నాయి. 76లోనో 75లోనో నాకు బాగా గుర్తండి, మావో ఇంకా ఉన్నప్పుడు అప్పటి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ జరిగినప్పుడు ఆ కాంగ్రెస్లో ఒక సీక్రెట్ మ్యాప్, ఒక సీక్రెట్ డాక్యుమెంట్
అది తర్వాత మావో చనిపోయిన తర్వాత కొంతకాలం డెంగ్ జియాపింగ్ వచ్చిన తర్వాత కొంత డెమోక్రటిక్గా అవుతున్నాము, కొంత ఓపెన్నెస్ జరుగుతున్నది అనేటువంటి ఒక చిన్న జరుగుతున్న సమయంలో అది ఒకటి లీక్ అయింది. ఆ మ్యాప్ మన ఇండియన్ మీడియాలో కూడా అప్పట్లో వచ్చింది. కానీ దాని మీద ఎక్కువ మంది అప్పుడు కూడా గమనించారు, కొంతమంది గమనించారు, కానీ అది ఎక్కువ ఇంపాక్ట్ చూపించలే. ఓకే. అందులో చైనీస్ దాని ఏమంటారు ఎంపైర్ అనేటువంటిది ఏషియాలో దాదాపు సగం ఏంటి మోర్ దాన్ హాఫ్ ఏషియా అంతా చైనాలో ఉన్నది అని. అందులో భాగంగా ఒరిస్సా రాష్ట్రం కూడా, ఒరిస్సా వరకు అది మా మ్యాప్లో, అంటే హిమాలయాలు దాటి ఒరిస్సా వరకు ఆ మ్యాప్లో ఉంది అని పాత డాక్యుమెంట్స్లో ఉండేది అనేటువంటి ఒక బిలీఫ్ ఉండేదన్నమాట. ఉన్నది అని ఆ రోజుల్లో చెప్పారు ఆ మ్యాప్. మరి ఆ మ్యాప్ని బట్టి చూస్తే తెలుస్తుంది వాళ్ళ యాంబిషన్ ఏంటో. అది ఎక్కడ మొత్తం వియత్నాం, ఈరోజు చూస్తున్నారు కదా వియత్నాం, సౌత్ చైనా సముద్రంలో వియత్నాంతో, మరి అదేంటి, అది కూడా ఈ యాంబిషన్స్లో ఒక భాగమే. తైవాన్ కూడా మరి చైనాలో ఒక భాగమే అని వాళ్ళు ఇప్పుడు చైనాను కూడా తైవాన్ ఎప్పుడు ఆక్యుపై చేయాలని చూస్తున్నారు కదా. అది కూడా ఒక ఫ్లాష్ పాయింట్ అవ్వబోతుంది ట్రంప్ ఉన్నప్పుడే. సార్ చివరిగా చెప్పండి, ఇప్పుడు ఒకవైపు మనకి పఠాన్కోట్ కావచ్చు, లేకపోతే పుల్వామా కావచ్చు, ఇప్పుడు పెహల్గాం కావచ్చు, అంతకుముందు మనకి కార్గిల్ కావచ్చు, ముప్పేట తీవ్రవాదుల దాడి జరుగుతుంది. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ లాంటితో మనం ఒక అటాకే చేస్తున్నాం. కానీ యుద్ధం ఒకటే పరిష్కారం కాదు అంటే అది బలమైన దేశమైనా బలహీన దేశమైనా. ఎందుకంటే మనం ముందుగానే ఉక్రెయిన్ రష్యా యుద్ధం చూస్తున్నాం. 3 రోజుల్లో ముగిసిపోతుందని ఒక అంచనాలు వేసిన యుద్ధాన్ని 3 ఏళ్ళుగా కొనసాగుతుంది. ఏంటి చివరిగా చెప్పండి, అసలు ఎలాంటి పరిష్కారం ఉంటుంది? ఐ థింక్ గురువారం అనుకుంటా, నేను అనుకోవటం ఇస్తాంబుల్లో మొట్టమొదటిసారి రష్యా యుక్రెయిన్ ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడే అవకాశం ఉంది మొట్టమొదటిసారి. కానీ ఆ ఫేస్ టు ఫేస్ కూర్చుని మాట్లాడే వాళ్ళలో మరి పుటిన్ పర్సనల్గా వస్తాడా అన్నది ఇంకా తెలీదు. ఉక్రెయిన్ అధ్యక్షుడైతే ఒప్పుకున్నాడు రావడానికి. మాస్కో ఇంకా సైలెంట్గా ఉంది. ట్రంప్ చిన్న హింట్ వదిలాడు, ఒకవేళ అంటే పుటిన్ పేరు చెప్పలేదు, నాకు చాలా అవసరమైనటువంటి చాలా ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్స్ ఉన్నప్పటికీ బహుశా ఐ మే ఆల్సో ట్రావెల్ టు టర్కీ అన్నాడు. ఓకే, వాళ్ళిద్దరి మధ్య కూర్చోడానికి అన్నాడు. మొట్టమొదటిసారి డైరెక్ట్ టాక్స్ ఏది 3 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి జరిగిన యుద్ధం మొదలవ్వక ముందు జరిగినప్పుడు తర్వాత ఇప్పుడు మొట్టమొదటిసారి పుటిన్ ఒప్పుకున్నాడు. అంటే ఇవి చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది ఈ భారత్ పాక్ల మధ్య అనేది? దాని ఇష్యూ ఏంటో చూద్దాం, అది ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ మీటింగ్ ఎలా ఉంటుందో దాని తర్వాత మనం మాట్లాడుకో. అప్పుడు యుద్ధమా దౌత్యం అనేది అప్పుడు నిర్ణయించచ్చు అంట. అవునవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అంటే చాలా వరకు సమస్యల పరిష్కారానికి అది సరిహద్దులు కావచ్చు, టెర్రరిజం కావచ్చు, వీటికి దౌత్యమా యుద్ధమా అంటే వాటి ప్రశ్నకి కరెక్ట్ అయిన సమాధానం నిజంగానే కనిపించడం లేదు. దేశంలో జరుగుతున్న అటు ఉక్రెయిన్ కావచ్చు, రష్యా లాంటి యుద్ధాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్న ఏదైతే ఒక దాడులు కావచ్చు, వీటన్ని చూసిన తర్వాత ఒక ప్రధానమైన ప్రశ్న మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.